చెప్పేసి అని అంటారు కదా. డూయింగ్ విత్ థింగ్స్ మనం చేస్తున్నాం. అండ్ నాన్ లివింగ్ థింగ్స్గా కొన్ని కట్టినవి కూడా ఉన్నాయి పిరమిడ్స్. ఓకే, హియర్ హూ ఈస్ ద టాలెస్ట్ పర్సన్? Who is the tallest person here? Okay. Who is the shortest person? In this group, Sujay is the shortest, and here is the tallest is the Abdul Rahman. But why standing? Everybody is making to climb over the. ఒకరి తర్వాత ఒకరు పైకి ఎక్కడానికి హెల్ప్ చేయడానికి ఒకరినొకరు హెల్ప్ తీసుకున్నారా? ఆల్ ద ఫ్రెండ్స్ ఒకరు పడిపోకుండా ఇంకొకరికి సపోర్ట్ చేశారు కాబట్టి పైకి ఎక్కిన వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా, కింద మీద ఉన్న వాళ్ళు ఏమంటే పైన వాళ్ళు పడిపోకుండా
దే హ్యావ్ టు బి స్ట్రాంగ్. పడిపోకుండా వీళ్ళు గట్టిగా ఉండాలి, కాన్ఫిడెంట్ గా. పైకి ఎక్కే వాళ్ళు భయం లేకుండా పైకి ఎక్కాలి ఫస్ట్, అవునా? సో దే ట్రైడ్ దట్. పైకి ఎక్కిన వాళ్ళు ఆ ధైర్యంతో ఏమంటే ఎవరి మీద నమ్మకంతో కింద బేస్ ఇచ్చిన వాళ్ళనే నమ్మేస్తారు. సో that is the belief, here is the coordination that makes the successful of the pyramid. So they did it well. వాళ్ళు అందుకోసం బాగా చేశారు. దట్ ఈస్ ద సేమ్ థింగ్ ఈస్ గోయింగ్ ఇన్ అవర్ ఇండియా ఆల్సో. మన దగ్గర కూడా ఏమంటే కోఆర్డినేట్ అవుతేనే వీక్ పర్సన్ ని, ఎవరైతే షార్ట్ ఉన్నారో వాళ్ళు పైకి వెళ్తేనే నిలబడడానికి స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కింద ఉండాలి. సో ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళని స్ట్రాంగ్ చేయాల్సింది కూడా మనమే. దట్ ఈస్ ఎన్నో ఇండిపెండెన్స్ డే చేసుకుంటున్నాం మనం తెలుసా? 8th. When we got the freedom, ఎప్పుడు వచ్చింది? 1947. Now which is the year? ఇప్పుడు ఏమి ఇయర్? 2026. How many years completed? 79 completed. 79 completed and the 80th Independence Day is we are celebrating now. So 80th celebrate చేసుకుంటున్నాం. 79 years కంప్లీట్ చేసాం అన్నమాట. అండ్ అందుకోసమేనే మీకు వందే మాత్రం సాంగ్ వింటున్నారా? బాయ్స్ ఆర్ సో సైలెంట్. ఈసారి గర్ల్స్ మేకింగ్ నాయిస్. ఈసారి బాయ్స్ మంచి వాళ్ళంటే వాళ్ళ పిరమిడ్ చేసినందుకు బాయ్స్ ఇప్పుడు సైలెంట్ ఉన్నారేమో. దిస్ టైమ్ గర్ల్స్ ఆర్ స్పీకింగ్. సో హియర్ వాట్ ఆర్ ద థింగ్ దట్ మన నేషన్ వచ్చేసి 1947 to 2026 అంటే ఇప్పటికి 79 years we completed and entered into the 80th and వందే మాతరం was also. ఎందుకోసం రోజు వింటున్నారు తెలుసా? వినిపిస్తున్నారా వందే మాతరం సాంగ్? వందే మాతరం సాంగ్ why we have to listen because ఇప్పుడు ఈ ఇయర్ స్పెషాలిటీ బికాస్ 150 years కంప్లీట్ అయింది. వందే మాతరం సాంగ్ వచ్చా? విల్ ఎండ్ విత్ ద వందే మాతరం సాంగ్ టుడే. సో వందే మాతరం ఇప్పుడు కంప్లీట్ చేసుకునేది ఎన్ని ఇయర్స్? I'm not getting sound from the back. ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది? గర్ల్స్ వందే మాతరం గర్ల్స్ తినలేదు అస్సలు. బాయ్స్ గర్ల్స్ మనం ఇంట్లోనే బ్రదర్స్ మీద గట్టిగా డామినేట్ చేయడం కాదు, ఇక్కడ డామినేట్ చేసి గర్ల్స్. ఇంకా 150 years we completed. So that is the Vande Mataram 150 years complete అవుతుంది కాబట్టి we are making this. Sneha teacher. So and again దీనికంటూ ఒక థీమ్ ఉంటుంది. అవర్ ప్రైమ్ మినిస్టర్, ఎవరు మన ప్రైమ్ మినిస్టర్? నరేంద్ర మోడీ గారు. he has given that a theme. అందుకోసమనే మీతో ఒక వీడియో చేయించాం. ఏంటి? అనే నేను చేసారా? అనే నేను అని తర్వాత మరి మీరేం చేస్తారు అని చెప్పేసింది కదా. దానికంటూ ఒక థీమ్ ఎందుకోసం క్రియేట్ చేశారు అంటే దట్ ఈస్ 80 years are completed and now your Shakti for 2047. 2047 ఇప్పుడు 2026 లో ఉన్నాం మనం. నెక్స్ట్ ఏంటంటే ఇయర్ 2047 I am saying. 2047 1947 to 2047 ఎన్ని ఇయర్స్ అవుతుంది? మ్యాథ్స్ 2047 minus 1947 రాగలేదా మనకు మ్యాథ్స్ చేయడానికి? 2047 minus 1947 ఎంత? 100ఏనా?
years we are going to complete కాబట్టి అప్పటి కోసం 100 years కోసం అని చెప్పేసి వికసిత్ భారత్ రావాలని చెప్పేసి మోడీ గారు విజన్ 2047 LKG UKG Noel coming Wait. Ready? It's like this up to 4:30. Okay, how many years will be completed by 2047? 100 years will be completed. So, మోడీ గారు ఉన్నటువంటి ఒక విజన్ ఏంటి అంటే వికసిత్ భారత్ అని చెప్పేసి విజన్ 2047. అప్పటికంతా కూడా యంగ్ మైండ్స్, దట్ ఈస్ ఇప్పుడు ఉన్నటువంటి యూత్ మీరే ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ యూ విల్ బికమ్, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ మీకు ప్లస్ 20 ఇయర్స్ కొండి, ప్లస్ 20 ఇయర్స్ చేసుకుంటే మీ ఏజ్ మీకు తెలుసా? డూ యు నో అబౌట్ యువర్ ఏజ్? యు నో? Harshvardhan, what is your age? How old are you? 11 years. Telling to whom? 11 years old. Many years. 11 years. 11 years. మనం మాట్లాడడానికి మనకు సరిపోయింది. సో 11 plus 20? 11 plus 20? 31. Still it will be youth, considered as youth. ఇంకా మీకు 8 years, 9 years అన్న వాటికి యాడ్ చేసుకున్నా you will be in the 28 years like that only. సో మీరు నెక్స్ట్ 20 years తర్వాత 100 years of completion of Independence Day చూడబోతారు. సో అప్పటికి you are the young minds. మీరు ఏం చేయబోతారో దట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద నేషన్. ఇప్పుడంతా ఏఐతో చేస్తున్నారా? మీరు చాట్ జీపీటీ ఇంట్లో చేస్తున్నారా? మీ పేరెంట్స్ ఏదో చూసారా మొబైల్స్ లో? మీరే క్రియేట్ చేస్తుంటారు కొన్ని. సో దట్ ఈస్ గోయింగ్ ఆన్ నవ్ డేస్. కానీ మీ మైండ్స్ దీస్ ఆర్ ద యంగ్ మైండ్స్ గోయింగ్ టు చేంజ్ ద ఇండియా. మీకున్నటువంటి టెక్నాలజీ కన్నా ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు వాటికన్నా ఇంకా చేంజ్ అవబోతుంది. సో మీ దగ్గర నుంచి ఇంకా కొత్త కొత్త థాట్స్ తీసుకుంటూ డెవలప్ అవ్వాలనేది మోడీ గారి విజన్. దట్ ఈస్ ద విజన్ 2047. అప్పటికంతా కూడా ఈ యంగ్ మైండ్స్ ఇంకా బ్రైట్ అవ్వాలి. ఇంకా మీరు ఇంకా కొత్త కొత్త ఆలోచనలతో ఇండియాని చేంజ్ చేసుకోవడానికి యూ హ్యావ్ టు గివ్ గ్రేట్ ఐడియాస్. ఇప్పుడు కార్స్ ఎలా వెళ్తున్నాయి? ఆన్ రోడేనా? కార్లు రోడ్ మీద వెళ్తున్నాయా? చూస్తున్నారు కదా. కానీ కొన్ని ఫ్లయింగ్ కార్స్ కూడా కనుక్కున్నారు ఇప్పుడే. అవి చూసారా? ఫ్లయింగ్ కార్స్ ఇప్పుడు కనుక్కున్నారు. దట్ ఈస్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ విత్ ద ఎలక్ట్రిక్ ఆల్సో. దాన్ని దాటి ఇంకా ట్రైయింగ్ విత్ ద వాటర్, సోలార్, ఇలా కొత్త వాటిని యూ హ్యావ్ టు థింక్. దట్ ఈస్ ద మైండ్ యూ హ్యావ్ టు వర్క్. మాట్లాడడానికి మనకి ఎంత వర్క్ చేస్తుందో మన మైండ్. దట్ ఈస్ ద థింగ్. మనం ఏం కొత్తగా కనిపెట్టాలా? ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టైప్ ఆఫ్ ద సైన్స్ ఆర్ ఎనీథింగ్, దాంట్లో మనం ఏది ఇంట్రెస్ట్ తీసుకుంటామో దాంట్లో నుంచి మనం కొత్త వాటిని కనిపెట్టడానికి మన బ్రెయిన్ పనిచేయాలి. దట్ ద మైండ్, అవర్ మైండ్ అందుకోసమనే యూస్ఫుల్ అవుతుంది. మీ యంగ్ మైండ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో యంగ్ మైండ్స్ ఫర్ ద 2047 అని చెప్పేసి దిస్ ఈస్ ద థీమ్ ఫర్ దిస్ 80th ఇండిపెండెన్స్ డే. ఎన్నో ఇండిపెండెన్స్ డే చేసుకుంటాం మనము? ఎన్నో ఇండిపెండెన్స్ డే? 18th or 8th or 18th?
18 80 8 8th Independence Day. So this is the theme that young minds has to bright. మీరు అలా బ్రైట్ గా అవ్వాలని చెప్పేసి అలానే 150 years ఆఫ్ ది వందే మాత్రాన్ని మనం ఎప్పటికీ కూడా దాన్ని రిమెంబర్ చేసుకుంటూ అందరము కూడా ఈక్వలైజర్ గా వందే మాత్రం అంటే అందరము కూడా మనము ఒకటే, దట్ ఈస్ వీఆర్ వన్ అని చెప్పేసి వందే మాత్రం అని చెప్పేసి ఏ సాంగ్ అయితే దాన్ని వాళ్ళు తీసుకొచ్చారు అంటే బ్రిటిషర్స్ ఉన్న టైంలోనే వందే మాత్రం స్లోగన్ వచ్చిందనమాట. వాళ్ళు ఉండగానే కొత్త వాటిని మన వాళ్ళు కనిపెట్టారు. అలా అవ్వటానికే వీ హ్యావ్ టు బి బికమ్ లైక్ దట్. అంటే మనం అంత ధైర్యంగా యూనిటీగా ఉండాలి. ఇప్పుడు ఇలాంటి వాటిలో మీరు ఏమైనా మీరే అటెండ్ చేస్తే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ పెట్టుకుంటారు, అవునా? ఎవరు తప్పు చేసినా కూడా మీ క్లాస్ ఏమనిపించుకోకూడదు. కాబట్టి ఎవరు చేశారు అంటే చెప్పమంటే చెప్పమన్నమాట. ఎందుకంటే మన క్లాస్ మనకు సేఫ్ ఉండాలి. సో దట్ ఈస్ ఆల్సో యూఆర్ షోయింగ్ ద యూనిటీ. కానీ అలాంటి వాటిలో కాదు, మిస్టేక్ కాదు, ఎక్కడ వీక్ గా ఉన్నారో ఎవరు చదవలేకపోతున్నారో వీ హ్యావ్ టు గివ్ హెల్ప్ ఫర్ అవర్ ఫ్రెండ్. సో ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ పర్సన్ ఒక వీక్ పర్సన్ కి ఎలా హెల్ప్ చేశారో వీ హ్యావ్ టు మేక్ దట్. మనం ఒక స్ట్రాంగ్ గా ఒక దాంట్లో ఒక సబ్జెక్ట్ లో ఉన్నామంటే మ్యాథ్స్ బాగా వచ్చంటే ఇంకొకరు హెల్ప్ చేయాలి. అదర్ సబ్జెక్ట్ ఇఫ్ సంబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్, ఇంకొకరికి బాగా ఇంట్రెస్ట్ ఉందంటే ఇంకొకరి దగ్గర నుంచి మనం లెర్న్ చేయాలి. దట్స్ ద కోఆర్డినేషన్. సో అది మీరే ఎలా అయితే మీ ఫ్రెండ్షిప్ లో చూపిస్తున్నారో యూ హ్యావ్ టు షో ఇన్ యువర్ ఎడ్యుకేషన్, యువర్ స్టడీస్ ఆల్సో. సో దెన్ ఓన్లీ యూ కెన్ బ్రైట్, యూ కెన్ బీ ద యంగ్ మైండ్స్ అనేది మీ నుంచి అలానే తయారవుతాయి. దట్ ఈస్ ద టీనేజ్ యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు. సో యూ ఆర్ ద టీన్స్, యంగ్ మైండ్స్ హ్యాస్ టు బీ వెరీ బ్రైట్ఫుల్ ఫర్ ద నేషన్. సో నేషన్ కి కావాల్సినది టుడేస్ చిల్డ్రన్ ఈజ్ ద టుమారోస్ సిటిజన్ అంటారు. ఈ రోజు ఉన్నటువంటి నేటి బాలలే, దట్ ఈస్ సెడ్ ఇన్ ఇంగ్లీష్, దట్ ఈస్ టుడేస్ చైల్డ్ ఇస్ టుమారోస్ సిటిజన్. యు ఆర్ ద సిటిజన్. తర్వాత ఓటు వేసి మళ్ళీ తర్వాత మీకు వచ్చే ఒక హక్కు వస్తుంది. సో అంత పెద్దవాళ్ళు అయిపోతున్నారు అంటే మీ నుంచి ఒక మార్పు అనేది స్టార్ట్ అవ్వాలి. ద యంగ్ మైండ్స్ హ్యాస్ టు బి గ్లో. మీ దగ్గర నుంచి రావాల్సినటువంటి వాళ్ళు. సో బీ లైక్ దట్, బీ యూస్ఫుల్ ఫర్ ద నేషన్. మీరు అనే నేనైతే ఏం చేస్తాను అని ఆలోచిస్తారు కదా. సో కరప్షన్ ఫ్రీ ఇండియా నేను కావాలని చూడాలనుకుంటున్నాను. ఒకప్పుడు కరప్షన్ ఉండేది కాదు, ఇండియా ఇస్ చేంజ్డ్, బట్ కరప్షన్ లేని ఇండియాని నౌ వి వాంట్ టు సీ అనేది. అలాంటి వాటన్నిటిలో ఏ చేంజ్ చేయాలనుకుంటున్నామో బి విత్ ఏ గోల్, ఒక గోల్ తో ఉండండి. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఒకటే గోల్, మనకి ఇండిపెండెన్స్ రావాలని చెప్పేసి పోరాడారు. దే గాట్ దట్. దానికి ముందు ఎన్నో ఇయర్స్ కష్టపడ్డారు, వాళ్ళు తెచ్చి 1947కి మనకు వాళ్ళు ఆ గోల్ని రీచ్ అయ్యి చూపించారు. సో దట్ నౌ వీఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ని మనము ఎంజాయ్ చేస్తున్నాం. బట్ ఆ ఫ్రీడమ్లోనే మనకు కావాల్సినటువంటి గోల్ని మనం రీచ్ అయ్యేలా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు దే సక్సీడెడ్ ఇన్ గెటింగ్ ద ఇండిపెండెన్స్. సో వీ హ్యావ్ టు బి సక్సీడెడ్ ఇన్ అవర్ ఎగ్జామ్స్ ఆర్ ఎనీథింగ్. సో రిమెంబర్ దట్ వీఆర్ గోయింగ్ టు రైట్ ద FA1 ఎగ్జామ్స్, ఫస్ట్ ఎగ్జామ్స్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్. అకాడమిక్ ఇయర్ లో ఫస్ట్ టైం గా మీరు రాస్తున్నది FA1 ఎగ్జామ్స్ దిస్ ఇయర్, దట్ ఈస్ 26 to 27. సో పర్ఫార్మ్ వెల్, రైట్ వెల్ అండ్ ఇంప్రూవ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పటి నుంచే ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ ఫస్ట్ నుంచే మీరు ప్రతి దాంట్లో కూడా మార్క్స్ బాగా తెచ్చుకుంటూ చాలా చక్కగా చదివి దట్ ఈస్ మేక్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్స్ మీకు అప్పుడే మీకు రిజల్ట్ వస్తుంది. సో ఫస్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఎగ్జామ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. So remember it, prepare well for the exams and be proud to be an Indian. So once again, happy Independence Day to all. And tomorrow we have to attend by 7:30. Every time you are coming.